హలో ఫ్రెండ్స్. ఈరోజు ధనుష్ గారు ఒక కేసు అయితే వేశారు కదా నయనతార గారి మీద అండ్ నెట్ఫ్లిక్స్ మీద. ఆ కేసు గురించి అయితే మాట్లాడుకుందాము. అంటే ఈరోజు ఒక చిన్న కొలీక్ అయితే వచ్చింది మద్రాస్ హైకోర్టులో. ఫస్ట్ ఆ కేసు ఏందో మనం మాట్లాడుకుందాము. పూర్తిగా చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ థ్యాంక్ యూ చూస్తున్నందుకు. అండ్ ఏంటంటే నయనతార గారు అది నెట్ఫ్లిక్స్లో ఒకటైతే తన మూవీ లాంటిది ఒకటి సేల్ చేశారనమాట. ఆ మూవీ ఏంటి అంటే లైక్ వాళ్ళ వెడ్డింగ్ ది సంబంధించింది. అందులో ఒక వెడ్డింగ్ బయోగ్రఫీ లాంటిది అనుకోండి. అందులో ఒక 3 seconds మన ధనుష్ గారు ప్రొడ్యూస్ చేసిన మూవీ అయితే క్లిప్ ఉందన్నమాట. సో ఆ క్లిప్ పర్మిషన్ తీసుకోకుండా వేశారు దాని లోపల. ధనుష్ గారు ప్రొడ్యూసర్ కాబట్టి ధనుష్ గారు పర్మిషన్ తీసుకోవాలి కదా. ధనుష్ గారు పర్మిషన్ తీసుకోకుండా క్లిప్ అయితే దాంట్లో ప్లే చేశారు. సో ఆ పర్మిషన్ తీసుకోకుండా ప్లే చేయడం వల్ల ఏమైందంటే ధనుష్ గారికి కొంచెము ఆ కాపీరైట్ అనేది అయితే వేసారనమాట. ఆ కేసు అయితే వేశారు. సో అది హైకోర్టులో దేని మీద ఎవరెవరి మీద వేశారని నయనతార గారి మీద అండ్ మన నెట్ఫ్లిక్స్ మీద రెండింటి మీద వేశారు. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా కొనుక్కున్నారు కదా. అంటే సినిమా చూసిన తర్వాతే కదా కొనుక్కోవాల్సింది. సో వాళ్ళు సినిమా చూసిన తర్వాత కొన్నారు కాబట్టి నెట్ఫ్లిక్స్ మీద కూడా వస్తుంది అనమాట కేసు. సో జస్ట్ ధనుష్ గారు చెప్పాలంటే కాపీరైట్ క్లెయిమ్ చేశారనమాట ఆ కేసు చెప్పాలంటే ఇది. సో ఈ రోజు ఏమైందంటే కోర్టులో లైక్ హైకోర్టులో ఏం చెప్పారంటే ఇట్లా నెట్ఫ్లిక్స్ వేసిన దాన్ని కొట్టేసి అండ్ నయనతార గారి మీద ఇంకా తను అది కూడా కొట్టేసి, అంటే వాళ్ళిద్దరూ ఏదైతే వాదనలు చేస్తారో అవన్నీ కొట్టేసి ధనుష్ గారికి అనుకూలంగా అయితే వచ్చిందనమాట. లైక్ ఒక 10 CR అనేది ఇవ్వాలి, అంటే ఒక 10 CR అయితే ఫైన్ కట్టాలి ధనుష్ గారికి నష్టపరిహారం కింద అని చెప్పేసి అయితే వచ్చిందనమాట మనకి. అండ్ నెక్స్ట్ ఫర్దర్ ఇంకా దీన్ని ఫైనలైజ్ చేయడానికి 5th ఫిబ్రవరిలో అయితే ఫైనలైజ్ చేస్తారు ఈ తీర్పును మొత్తము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా ధనుష్ గారిని కూడా ఇట్లా నయనతార గారు అండ్ వాళ్ళ హస్బెండ్ గణేష్ గారు కొన్ని కమెంట్స్ అయితే చేశారనమాట. లైక్ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలుసు, ఎందుకు ఇట్లా అసలు ఇంత ఉండకూడదు, నేను జస్ట్ దీన్ని ఫోన్ లో రికార్డ్ చేసిన వీడియో షూటింగ్ టైంలో, దానికోసం కూడా ఇలా చేస్తారా అని చెప్పేసి కొన్ని కమెంట్స్ అయితే చేశారు. కానీ ధనుష్ గారు అయితే దాని గురించి ఏం స్పందించలేదన్నమాట. అండ్ ఈ రోజు కోర్ట్ హియరింగ్ బట్టి అయితే జస్ట్ ఆయన ఒక కాపీరైట్ క్లెయిమ్ చేసుకున్నారనే చెప్పొచ్చు. అండ్ మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్ లో రాయండి, చదువుతాను ప్రతిదీ. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ గైస్.